ఈత కళ్ళు మాత్రం తాగిర్రు అనుకో, అది ఇక కిక్ అంటే మాత్రం ఇక నాగిన్ డ్యాన్స్ లెక్కనే నాగిన్ లెక్క. అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు. నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ తెలంగాణ అమ్మాయి, నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజు మనం సిరిసిల్ల జిల్లా అక్కపల్లి గ్రామంలోని కళ్ళు తీసేవారి దగ్గరికి వచ్చాం. మరి ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము అని అంటే అసలు కళ్ళు తాగడం చాలా మందికి ఉంటుంది. అసలు తాగొచ్చా లేదా, ఎవరు తాగాలి, ఎంత రేట్ ఉంటుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అన్నమాట. మరి ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. అసలే దసరా పండుగ వస్తుంది. మా తెలంగాణలో కళ్ళు అంటే ఫేమస్. దసరా పండుగకి, బతుకమ్మ పండుగకి కళ్ళు ఉండాలి మాకు ఖచ్చితంగా. సో పదండి, గౌడ్ షాప్స్ ని అడిగి కళ్ళు ఎలా తీస్తారు, కళ్ళు వల్ల యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీలుంటే తాగే ప్రయత్నం కూడా చేద్దాం. అగో అక్కడ మనకి ఆల్రెడీ కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి, అసలు ఎలా తీస్తారో కూడా మనం చూపిద్దాం క్లియర్ గా, ఆ ప్రాసెస్ ఏంటి అనేది. ఏమంటాం? అంతే. అదిగో చూడు, అక్కడ గౌడ్ షాప్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు కళ్ళు గురించి అవన్నీ తెలుసుకుందాం. తెలుసుకుందాం. అలాగే కళ్ళు కూడా టేస్ట్ చేద్దాం వీలుంటే. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఇప్పుడు ఈ నారలు ఎందుకు చీరినవే నువ్వు? ఈ నార అంటే ఇది తాటిది, ఒకటి ఈత చెట్టుది కూడా నార వేరే ఉంటది. ఇది తాటిది అన్నప్పుడు తాటి నారనే తాటి కమ్మలతోని ఇది చీరడం జరుగుతుంది. అట్లా చీరాలా? చీరి దీన్ని సన్నగా చేసి ఈ లొట్టిలో పెట్టడం జరుగుతుంది. ఇలా కచ్చర రాకుండా జాలిలాగా ఇలా పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టి ఇది ఆకు, ఈ ఆకుతోని తాగాల. ఇది ఈత కళ్ళు. ఇది ప్రొద్దున 8 గంటల నుండి 10 గంటల లోపు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేనా? ఆ తర్వాత తాగితే కొద్దిగా అలగాలి అనేది జరుగుతుంది కళ్ళులో. ఇంకోటి పోద్దాటి కళ్ళు, అది పోద్దాటి కళ్ళు. ఇది ఈ పోద్దాటి కళ్ళు అనేది తాడు నుంచి దిగిన 10 నిమిషాల తర్వాత మంచిగా తాగాలి, 1 గంట లోపు తాగాలి. అది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, వేరే అనారోగ్యాలు ఏవి ఉన్నా కానీ 1 నెల 2 నెలలు దాన్ని కంటిన్యూగా ఒక లిమిట్ ద్వారా తాగితే దానికి ఆరోగ్యం అనేది మంచిగా జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా తాగొచ్చు. ఇప్పుడు ఎన్ని రకాల కళ్ళు ఉంటాయి? ఇప్పుడు ఈతది ఉంటది, తాటిది ఉంటది, ఒకటి పోద్దాడు ఉంటది, రెండవది పండుదాడు ఉంటది, పరుపుదాడు ఉంటది, లాపలు ఉంటాయి, 4 రకాల తాటి కళ్ళు ఉంటది. ఈత కళ్ళు అనేది ఒకటే ఉంటది. మంచిది అని అంటే ఈ సమ్మర్ లో ఈత కళ్ళు మంచిది. ఇప్పుడు డిసెంబర్ తర్వాత పోద్దాళ్ళు వస్తాయి. ఆ పోద్దాళ్ళది అదొక నెల ఉంటది, నెల 15 రోజులు ఉంటది. ఫిబ్రవరి దాకా లాస్ట్ అయిపోతుంది. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి లాస్ట్ వరకు అయిపోతుంది. ఆ మధ్యలో పోద్దాటి కళ్ళు ఉంటుంది. ఆ తర్వాత పండుదాళ్ళని వస్తాయి. అవి ఎప్పుడు ఏప్రిల్ వస్తాయి, 4వ నెల. అది ఏప్రిల్ నుంచి అవి ఒక 6 నెలలు 8 నెలలు పారుతాయి. ఇప్పుడు ఈతకల్లు ఎన్ని రోజులు ఉంటాయి? 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ వరకు ఉంటుంది. 3 నెలలకు ఒక చెట్టు 3 నెలల దాకా పారుతాయి దాదాపు. 3 నెలల తర్వాత వేరే చెట్లు పంచుకోవడం జరుగుతుంది. మళ్ళీ అవి ఒక 3 నెలలు, మళ్ళా తర్వాత మళ్ళీ 3 నెలలకు మళ్ళీ వేరే మళ్ళీ చెట్లు పంచుకోవడం జరుగుతుంది. మళ్ళీ 3 నెలలు, ఒక 1 ఇయర్. అంటే ఎప్పటికీ ఈతకల్లు అనేది ఉంటుంది. తాటికల్లు సీజన్ అనేది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పోద్దాటికల్లు ఉంటుంది. 4వ నెల ఏప్రిల్ నుంచి ఇక డిసెంబర్ దాకా వేరే తాటికల్లు ఉంటుంది, పండుదాటికల్లు. ఇప్పుడు తీసిన తర్వాత ఎంత టైం ఉంటుంది? ఇది ఎంత టైం అని అంటే పొద్దున అవసరం ఉన్న వాళ్ళకు పొద్దున ఇప్పిస్తాం. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అవసరం ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇప్పిస్తాం. దాని నుంచి తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది కళ్ళు మనకు? ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ
ఇది తాగిన వారికి మాత్రం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా 100% అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కడుపుతున్న కడుపుతున్నోళ్ళకు ఒక స్టోన్స్ వచ్చిన వాళ్ళకి కానీ ఒక చెట్టు కళ్ళు ఒక 2 నెలలు ఒక చెట్టు కళ్ళే తాగాలి. 4 చెట్లు ఉంటే 4 చెట్ల కళ్ళు త్రాగరాదు. స్టోన్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఒకటే చెట్టు తాగాలి. తాగిన వారికి ఖచ్చితంగా అది రాళ్ళు పడిపోయే అవకాశాలు 99% ఉంటుంది. ఇక దాన్ని తాగిన తర్వాత కూడా వాళ్ళు వేరే ఏదైనా ఫుడ్ పనికిరాని ఫుడ్ తింటే ఇది పనిచేయదు. దాన్ని తాగినప్పుడు ఎన్ని రోజులు తాగుతారో అన్ని రోజులు ఆరోగ్యమైనది మంచి పుష్టి అయిన ఆహారం తీసుకోవాలి. మన ఇంటిలో చేసుకునేది తినాలి. ఇది రోడ్ పైన అడ్డమైన ఫుడ్ తినవద్దు. ఎన్నేళ్ల నుండి పనిచేస్తున్నా తాత నువ్వు ఇట్లా? నేను 30 ఏళ్ళ నుంచి చేస్తాను. అంటే ఎప్పుడన్నా మీకు చెట్టు ఎక్కి తీస్తారు కదా, అంటే కిందకి వచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా కలిగి అంటే పడిపోవడం కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతుంది. పోదాడు ఎక్కుతున్నావు నాడు ఎక్కంగా నడుముకైనాక జారిన కిందికి వచ్చేదాకా ఇట్లా మోక పట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఎక్కేటప్పుడు మీరు ఎలాంటి సామాన్లు తీసుకెళ్తారు? ఇవి మోకు ఈదులకు తాళ్ళకు ఇంకోటి కాళ్ళకు ఉంటది. ఈ మోకు ఉండాలి, కాళ్ళకు వేసుకునే కాదే. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి కదా, నువ్వు ఇంత కష్టపడి ఇవే పట్టుకొని ఎక్కడం అది వచ్చిన వరకు అవి రాలేదు కాబట్టి ఇదే అప్పటి నుంచి ఇంకా రాలేదు. ప్రభుత్వం ఇస్తామని అది కూడా దీనికే ఫిట్ చేయించుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లో దాని వలన మాకు టైం వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ బెల్ట్ అనేది అది ఒకటి మన సేఫ్టీ మోకే కానీ అది ఇక దాన్ని చెప్పే విధానం ఒక రకంగా ఉన్నది. అది వచ్చే వరకు అది ఉంటుంది. ప్రపోజల్ గా ఏంటంటే శతమానం భవతిలో ఒకటి తాడి చెట్టు ఎక్కడానికి ఒకటి అది కట్టిరు. ఆ గట్లాంటిది అయితే మాకు మంచి ఉపయోగం జరుగుతుంది. అట్లాంటివి కావాలి. ఇట్లాంటి సేఫ్టీ ఇదే మోకును మళ్ళీ మేము ఎప్పటికీ యూజ్ చేసినా గంతే ఉంటుంది. కదా బెల్ట్ కట్టుకున్న గంతే ఉంటుంది, కట్టుకోకపోయినా గంతే ఉంటుంది. నేచురల్ ఆకువే బాగుంటది. యూస్ అంటున్నా అంతే. నువ్వు పట్టిన దాని దగ్గర పోతుంది ఇంకా అలాగనే. ఇప్పుడు పట్టండి మీరు. ఎప్పుడైనా గ్లాసులలో చూసినాం కానీ ఇది కొత్తగా ఉంది అసలు. పడిపోదా? పడిపోదులే. ఎట్లా ఇట్లానేనా? ఎట్లుంది? టెస్ట్ చేస్తాను. టెస్ట్ ఎలా ఉంది? కమ్మగా ఉంది. నచ్చుతున్నామో బాగా లేకపోతే ఇట్లా ఎందుకంటే మీ నోట్లో ఆకుంటది కదా, కళ్ళు తాగుతుంటారు కాబట్టి మీకు సిగ్నల్. ఈత కళ్ళు చెప్పాలి. ఎట్లుంది కళ్ళు? కమ్మగా ఉందా? శాన్వి ఎట్లున్నది కళ్ళు? కళ్ళు అంటే కొంచెం తాగేటప్పుడు అనిపించింది కానీ బానే ఉంది. అంత హార్డ్ గా అనిపించాలి. అంటే ఇప్పుడు తాగేటప్పుడు ఏంటంటే ఊరికే దాని మండుతుంది అంటారు కదా, అట్లా ఏం లేదు. స్మూత్ గానే ఉంది కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంది అంతే. స్వచ్ఛంగా ఉందా? నాకైతే ప్యూర్ గా అనిపించింది, బానే ఉంది. కానీ నాకు డౌట్, ఇది తాగిన తర్వాత కళ్ళు గట్ట తిరగవు కదా? ఏం తిరుగు, ఈ స్వచ్ఛమైన కళ్ళు కాబట్టి మనకి ఏం కాదు. ఇంకా మనలో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవి సాల్వ్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇది తాగిన తర్వాత మంచిగా స్టఫ్ ఇస్తారా? స్టఫ్ అంటే మనం షాపులో బయట తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఏం దొరకదు ప్రస్తుతానికి. అంటే మా హైదరాబాద్ లో ఎట్లా అంటే బిజినెస్, అక్కడ హైదరాబాద్ బిజినెస్ కదా వాటి అన్ని స్టఫ్ తో అంటే కలకడ గుడాలు గాని శనగలు గాని ఇలాంటి బొబ్బర్లు గాని ఇట్లా కార్పూస అంటే స్టఫ్ అనేది దొరుకుతుంది. ఇది ఇక్కడ పల్లెటూరు మూలగొట్టి ప్రాంతం కాబట్టి ఏదైనా తినాలనుకుంటే రాగానే తీసుకొని రావాలి, పార్సల్ తినవలసి. అంటే మామూలుగా సీజన్ లో దొరుకుతాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి, ఇప్పుడు తాళ్ళ సీజన్ లో తెచ్చి అమ్ముతారు. కానీ ఇప్పుడు ఇక మామూలుగా సీజన్ కాదు కాబట్టి. మీరు తాగుతారా? కల్లా అంటే ఎక్కినప్పుడు తాగేసి అప్పుడప్పుడు స్టోన్ వచ్చినప్పుడు రాళ్ళు పడిపోవాలంటే మేము కూడా తీయటి కళ్ళు కిడ్నీలో రాళ్ళు కరగడానికి తాగుతాం. మేము కూడా తీయటి కళ్ళు అయినా నీరగైనా కట్టుకొని తాగుతాం. పిల్లలకు కూడా తాగిపిస్తాం అప్పుడప్పుడు. ఇట్లా స్టోన్స్ గానీ రాళ్ళు గానీ ఏమన్నా వచ్చినాయి అనుకో అట్లా.
ఇట్లా పచ్చని ఇప్పుడు పొలాల పోషమ్మ మధ్యలో. అది ఏదన్నా పిల్లలకి అయితే చూడు చికెన్ పాక్స్ అంటారు మీరు దాన్ని. ఓకే ఓకే అమ్మవారు. అదే చికెన్ పాక్స్. ఇట్లా సో ఎలాంటి వాళ్ళన్నా తాగొచ్చు. సో ఎక్కువ సేఫ్, ఆరోగ్యం సేఫ్. ఆరోగ్యం సేఫ్, మంచిది. కానీ ఇట్లా పంట పొలాల మధ్యలో ఇట్లా వాటర్ పక్కన కూర్చొని తాగితే అది కొత్త ఫీల్, ఎక్స్పీరియన్స్ అంటే. చల్లటి వాతావరణం, ప్రశాంతంగా శాంతంగా ఉంది. ప్రశాంతంగా. సో ఎవరైనా తాగొచ్చు, ఎటువంటి డౌట్స్ అయితే లేదు. ఏదో ఒపీనియన్ పెట్టుకున్నారు కానీ ఇది ఉంటది, చాలా బాగుంటది, అందరు తాగాలి. ఒకసారి తాగి ఈడ్చిండు అడగాలి ఏదో బాగుంది అన్నట్టు అట్లా కాదు, మనం మంచిగా ఉంది మనది మనం ప్రమోట్ చేసుకోవాలి. చాలా స్వీట్ ఉంది, ఫ్రెష్ ఉంది కళ్ళు అయితే చాలా బాగుంది. సో ఏదో ఆల్కహాల్ ఆ టైప్ అయితే మాత్రం కాదు లేదు. కాదు అస్సలు కాదు. చాలా మంది ఏంటి అంటే కళ్ళు అంటే ఆల్కహాల్ అనారోగ్యం అని చెప్పేసి అంటుంటారు కానీ తాగు మూతి. మామూలుగా తాటికల్ తాగితే వెంటనే కిక్ వస్తుంది, ఒక 2-3 గంటలల్లో అది దిగిపోతుంది. ఇక ఈత కళ్ళు మాత్రం తాగిర్రు అనుకో, అది ఇక కిక్ అయితే మాత్రం ఇక నాగిన్ డ్యాన్స్ లెక్కని అట్లా నాగిన్ లెక్క వేయాలి. మామూలుగా దాని మత్తు దిగదు అన్నట్టు, అంత పవర్ ఉంటది ఈత కళ్ళు, అట్లుంటది. కాదు ఇప్పుడు మేము కళ్ళు తాగినాం కదా, పోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లేదు దొరుకుతామా? అంటే మామూలుగా ఇది స్వీట్ కళ్ళు కదా, ఇప్పుడు ఇది దీనికి ఏం కాదు, పరాకేం పడది, స్మెల్ ఏం రాదుగా. రాదు. అంటే ఇంట్లో సప్పసేది కళ్ళు తాగితే స్మెల్ వస్తుంది, డ్రంక్ డ్రైవర్ కూడా వస్తాయి. మామూలుగా అన్నిటికంటే పవర్ ఉండే కళ్ళేది తాటి కళ్ళు. పోతాటి కళ్ళు కానీ చిప్పదాటి కళ్ళు కానీ ఎక్దమ్ పవర్ఫుల్. చిప్పదాటి కళ్ళు తాగితే చెప్పు దెబ్బల పాలని అంటారు, అది పూర్వం నుంచి ఆ సామెత ఉన్నది. అది ఏంటంటే లిమిట్ కొద్దిగానే తాగాలి, లిమిట్ క్రాస్ అయితే మనం కూడా మనిషి వడిపడకుండా నడుతుంటాం. ఇప్పుడు మేము తాగిన కళ్ళు ఎంత తాగితే లిమిట్ అంటారు? అదే లిమిట్ అంటే మామూలుగా మీరు 1 లీటర్ దాకా కన్ఫర్మేషన్ తాగొచ్చు, ఎలాంటి ప్రభావం ఉండదు, ఏం ప్రాబ్లం కూడా ఉండదు. మొత్తానికైతే మన అక్కపల్లి దగ్గర ఉన్న కళ్ళ స్టోర్ అయితే ఇదనమాట. సో తాగడానికి అయితే చాలా స్వీట్ గా ఉంది, అండ్ అలాగే చాలా ప్యూర్ గా ఉంది. ఎటువంటి డౌట్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తాగొచ్చు. అండ్ అలా గర్భిణీలు కూడా తాగితే మంచిది అంటారు, ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం. గర్భిణీల గురించి అంటే నేను చెప్తాండి, గర్భిణీలు నీరు తాగాలంటారు, అయితే వాళ్ళ శరీరం లోపల ఉమ్ము నీరు అన్నది 30% ఉంటుంది వాళ్ళకి. అయితే అది పెరగాలంటే నీరు అనేది కంపల్సరీ తాగాలి, ఏ మెడిసిన్ అవసరం లేదు వాళ్ళకి. ఇది పర్ఫెక్ట్ 100% మెడిసిన్. ఉమ్ము నీరు అన్నది శరీరం లోపల వాళ్ళకు లేడీస్కి ఎవరికైతే తగ్గుతుందో కంపల్సరీ నీరు తాగితే 100% ప్యూర్ అవుతారు. కళ్ళు అయితే మాత్రం చాలా తీయగా ఉన్నాయి. కళ్ళు పోసిన అన్నాలు కూడా మస్తు తీయగా మాట్లాడారు. అసలు ఈ అట్మాస్ఫియర్ లో ఇట్లా పొలాల మధ్యలో ఇట్లా వాటర్ అయితే ఫ్లో అవుతుంది పక్క నుంచి, ఆ వాటర్ సౌండ్ కూడా ఎంత బాగుందంటే ఒక ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఎక్కువ మంది ట్రిప్స్ కి వెళ్ళాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటి అంటే మన అక్కపల్లి దగ్గరికి వస్తే మొత్తం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క దట్టమైన అడవులు, ట్రెక్కింగ్ చేయొచ్చు, వాటర్ ఫాల్స్ కూడా పక్కనే ఉన్నాయి. ఇప్పుడు దైవభక్తి ఉన్న వాళ్ళు ఏంటి అంటే మన ఇక్కడ గండవలసమ్మ శివాలయం ఉంది, అది కూడా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇలా చాలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పక్కనే సింగ సముద్రం అనే వాటర్ ఫాల్ కూడా ఉంది, మంచిగా తాగి ఆ వాటర్ ఫాల్ ఎంజాయ్ కూడా చేయవచ్చు. 1 డే లీవ్ తీసుకొని 1 డే ట్రిప్ కి నైట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ కి వెళ్ళిపోవచ్చు, మొత్తం కవర్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ దట్టు ఇలాంటి అట్మాస్ఫియర్ తో మొత్తం ఎక్కడ రాదు. మొత్తానికి అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూపించారు. అండ్ ఫైనల్ గా చివరిగా ఏంటి అంటే ఒక మంచి పాటతో ఫినిష్ చేసేద్దాం. అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళే ఈత కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు, అక్క పెళ్ళి తాటి కళ్ళు మంచిగుండు. విన్నారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రిప్ కి రావాలంటే ఇక్కడికి వచ్చేసి మన అన్నలతో కలిసి తాటికల్లు తాగి చిల్ అవ్వండి. ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అందరూ ఎక్కడెక్కడ అరకు అని చెప్పి ఆడికి తిరుగుతారు, కానీ ఈడకి వస్తే అసలు ప్రకృతిని ఎంతలా ఎంజాయ్ చేయొచ్చు, అంతలా ఎంజాయ్ చేయొచ్చు. అంతవరకు మరి ఇలాంటి వీడియోస్ కూడా మరిన్ని కావాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అమ్మాయి.